హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. నా పేరు ఎల్కేఎస్ సీను. ఈరోజు 4వ తేదీ 12 డిసెంబర్ 2024. నేను సుండుపల్లి సంతకైతే వచ్చాను. ఇక్కడ ప్రతి బుధవారం ఇక్కడైతే మార్కెట్ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎర్ర పొటేళ్ళు ఫేమస్. ఎర్ర పొటేళ్ళు, ఎర్ర గొర్రెలు ఎక్కువ వస్తాయన్నమాట. కొద్దిగా మేకలు, పిల్లలు కూడా కలిపి ఉంటాయి. చెప్పుకోదగ్గ పెద్ద సంత కాకపోయినా కూడా చూడాల్సిన సంత. ఇది వచ్చి కరెక్ట్గా పీలేరు నుంచి 45 కిలోమీటర్లు, రాయచోటి నుంచి ఒక 25 కిలోమీటర్లు, ఇట్లా రాజంపేట, కోడూరు కూడా కలుస్తుంది. ఈ మూడేళ్లకి సర్కిల్ అనమాట. ఇక్కడ ఉండే గొర్రెలు, పొటేళ్ళు, పిల్లలు అన్నీ ఏ రేట్లు ఉన్నాయని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ ఒక దగ్గర మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. ఇంకొచ్చి వీడియోలో పోదాం. ఇప్పుడు ఫ్రెండ్స్, సుండుపల్లి మార్కెట్లో ఉన్నాం మనము. ఇది యాక్చువల్గా మామూలుగా వ్యవసాయ మార్కెట్. బుధవారం మాత్రం మేకలు, పొటేళ్ళు, గొర్రెలు మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మిక్సింగ్ అనమాట. మొత్తము మేకలు, పిల్లలు, పెద్ద పొటేళ్ళు, చిన్నవి అన్ని మిక్సింగ్ ఉంటాయి. మన వీడియోలో లెంత్ పెరగకుండా ఒక 5 నిమిషాలు 2 వీడియోలు లేదంటే ఒకే వీడియో చేద్దాం. ఇక్కడ వచ్చి చెప్పాలంటే యాక్చువల్గా ఎక్కువ ఎర్రయ్య ఉంటాయి అనమాట. చూస్తాం చూడండి. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటి ఉన్నది మేక పిల్ల కానిచ్చే అన్నీ కలిపి చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక మేక ఉంది, దానికి ఒక చిన్న పిల్ల అనుకుంటా. చూద్దాం ఏం రేటు చెప్తాడు. మేక పిల్లని ఏం రేటు పోతుంది ఇక్కడ అని చూద్దాం. మీదే కదనా మేక పిల్ల? రెండునా? ఏం చెప్పారు నా రేటు? 13,000 చెప్పారు. 13,000. ఏం పిల్లనా అదే? ఏం పిల్ల అదే? పొదం పిల్ల. ఫ్రెండ్స్ చూడండి, 2 ఫీమేల్ అనమాట. ఒక మేక, ఒక పిల్ల. 13,000 అయితే చెప్తున్నాడు. ఎన్నో ఈతనా మేక? రెండో ఈత అంట. 13,000 చెప్తున్నాడు మేక పిల్లని. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2 పొటేళ్ళు, 2 మేకపోతులు ఉన్నాయి. చిన్న సైజు మేకపోతులు అనమాట. చిన్న అంటే ఒక 8 నెలలు అటువంటి అడదాం అనుకుందా. మీయే కదనా? అమ్మేదానికేనా? ఏం చెప్తాను రా? 12.5. ఫ్రెండ్స్ చూడండి, 2 మేకపోతులు పిల్లలు అయితే ఉన్నాయి. ఎంత వయసు ఉంటుంది? వయసు ఎంత ఉందిరా? సంవత్సరం ఉంటాయా? ఫ్రెండ్స్ చూడండి, 1 ఇయర్ ఏజ్. 12,000 అయితే చెప్తున్నాడు. 12,000 రూపాయలు చెప్తున్నాడు. 12,000. ఇది వచ్చి 13,500 రూపాయలు చెప్తున్నాడు అనమాట. 12,000, 12,000 అయితే చెప్తున్నాడు. ఒక ఎర్ర పొటేలు ఉంది, ఇది మీడియం సైజ్ పొటేలు. ఏం చెప్తారు? రేట్ ఏం చెప్తున్నాడా? 9,500 చెప్తాడా? ఎంత చెప్తానువా? 9,500 చెప్తాను. ఎంత వయసు ఎంత ఉంటుంది? 6 నెలలు ఉంటుందా? ఫ్రెండ్స్ ఇది 6 months ఏజ్. 9,500, 9,500 అయితే చెప్తున్నాడు. తొల అయితే 500 రూపాయ. 9,500 అనమాట. 6 months ఏజ్. ఇక్కడ కట్టలు ఉన్నాయి, చూద్దాము. ఇంకా కొన్ని కట్టలుగా ఉన్నాయి. కట్టల్లో ఫస్ట్ పొటేళ్ళు చూపిస్తాను, నీట్గా చూడండి. తర్వాత వచ్చి రేట్ అడదాం. ఇదంతా ఏజ్ వచ్చి ఒక 6 or 7 months ఉండొచ్చు. ఈ కట్టలో 1, 2, 3, 6, 7 పిల్లలు అయితే ఉన్నాయి. చూద్దాం ఏం రేటు చెప్తాడా. మీయే కదనా? ఏం చెప్తాను అన్న చేత? 18,000 చెప్పావు. ఎంత వయసు ఎంత ఉంటుంది? 8 నెలలు. చూడండి ఫ్రెండ్స్, ఏజ్ వచ్చి 8 months, 18,000 చెప్తున్నాడు. 18,000, 18,000 రూపాయలు చెప్తున్నాడు. ఏజ్ వచ్చి 6 or 7 months ఆ మధ్యలో ఉండొచ్చు అనమాట. 18,000 అయితే చెప్తున్నాడు. చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఉన్నాయి. పొటేలు అయితే ఒకసారి నీట్గా చూడండి ఫస్ట్, తర్వాత వచ్చి రేట్ అడదాము. ఇక్కడ మొత్తం ఎర్రయ్య అనమాట. సుండుపల్లి అంటే ఎక్కువ ఎర్రయ్య వస్తాయి. ఈ గట్లో 1, 2, 3, 4 రౌండ్ 8 అయితే ఉన్నాయి. 8 పొటేళ్ళు ఉన్నాయి. ఏం చెప్తాడో రేటు కనుక్కుందాం. మీరే కదనా? 17,600. ఎంత ఏజ్ ఉంటుందన్నా? ఏజ్ ఎంత ఉంటుంది? 6 నెలలు. 6 months ఏజ్ చెప్తున్నాడు. 6 months ఏజ్. 17,600. 17,600 రూపాయలు. 17,600 చెప్తున్నాడు. చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు, వ్యాపారం అయితే ఉంటుంది. ఈ కట్టలో 8 పిల్లలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏడో కట్ట ఉంది, చూద్దాము.
ఇవి వచ్చి దీనికంటే కొంచెం పెద్ద సైజు ఉన్నట్టు అవి. ఇవి వచ్చి 17,600 చెప్తాడు. ఇవి ఎంత రేట్ చెప్తాడు కనుక్కుందాం. 1, 2, 3, 4 ఇవి కూడా 8 పిల్లలు అయితే ఉన్నాయి. ఎంత ఏజ్ ఎంత ప్రైజ్ అండి బ్రదర్? ఏం చెప్తున్నావా? 18,000 చెప్పావు. ఎంత ఏజ్? 6 నెలలు ఉంటాయి. ఎంత పడతాయి? వెయిట్ ఎంత పడతాయి అనుకుంటాను తూకమా? 12-13 వస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి వచ్చి 8 పిల్లలు అయితే ఉన్నాయి. 18,000 చెప్తున్నాడు. 18,000 రూపాయలు, 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 6 నెలల పిల్లలు అనమాట. ఇవి వచ్చి 17,600 చెప్తున్నాడు. ఇవి వచ్చి 18,000 అయితే చెప్తున్నాడు. కాస్త అది డిఫరెన్స్ ఉంటుంది. అది కొంచెం చిన్నవి, కొంచెం పెద్దవి. అది ఎంత కడతాను? జత 14,000 కడుతాను. చూడండి, ఆస్కింగ్ ప్రైస్ అయితే 14,000 అంట. 14,000 రూపాయలకి కేకరాంగ్ 14,500 అయితే ఇస్తాడు ఫైనల్. 14,500 ఫైనల్ గా చెప్తాడు వచ్చేసరికి. నెక్స్ట్ ఇక్కడ కట్ట ఉన్నాయి. ఈ కట్ట చూద్దాం. ఈ కట్టలో 1, 2, 5 ఉన్నాయి. ఏం చెప్పానా? 5 35,000. ఎంత కడతానరా? 25కి 20 అడుగుతుండ్రు. ఫ్రెండ్స్ చూడండి, 5 35,000 అయితే చెప్తున్నాడు. 30,000 చెప్తున్నాడు. అడిగేది వచ్చి 25, 26కు అట్లా అడుగుతున్నారట. కాస్త ఇటు అటు వస్తే ఇచ్చేస్తాడు. అన్ని పొటేన్లే కదరా? ఎంత వయసు ఉందరా? ఏజ్ ఎంత ఉందరా? 5 నెలలు 4 నెలలు ఉంటాయా? 4 months ఆర్ 5 months. అంతా ఫీమేల్ అనమాట. 35 అట్లా చెప్తున్నాడు. 26, 24కి అయితే అడుగుతున్నారు. నా మీ ఫోన్ నెంబర్ చెప్పనా? 93-273-93-606. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే కొన్ని పొటేన్లు ఉన్నాయి. 2-3 పొటేన్లు ఉన్నాయి. చూద్దాం ఏ రేటు చెప్తాను. బేరం అయితే అవుతుంది. అయిపోయిదే కొనేసినారా చూద్దాము. అయితే కొంచెం పెద్ద సైజు పొటేన్లు ఉన్నట్టున్నాయి. నాకు కొంచెం ఎల్కేఎస్ ఛానల్ ఎల్కేఎస్ బాగా వ్యాపారం చేస్తుంటాడు. ఎవరినైనా తీయడమే అట్లా వస్తే. కొన్నేరు అయిపోయింది వ్యాపారం ఇదే లేదా? అమ్మేదానికే కదా. ఏం చెప్తానా? 25,000 చెప్తున్నావా? 24,000 చెప్పావు. ఫ్రెండ్స్ చూడండి, ఈ రెండు అయితే 24,000 చెప్తున్నాడు. 24,500 చెప్తున్నాడు ఈ పొటేల్ రెండు. ఎంత వయసు ఉంటుందన్నా పొటేల్కి? సంవత్సరం ఉందా? సంవత్సరం ఉంటుంది. 1 yearకి చెప్తున్నాడు. ఎంత వెయిట్ ఎంత వస్తాయనా? ఎన్ని కిలోలు వస్తాయా? ఒక 10 కిలోలు పడుతుందా మాంసమా? 10 కిలోలు. 24,500 24,500 రూపాయలు చెప్తున్నాడు. చెప్పింది ఆస్కింగ్ ప్రైజ్. ఇప్పుడు ఈ బుద్ధు మొన్న వీడియోలు చూసిన దానికి కడప నుంచి వేరే వాళ్ళు వస్తారు. 40 పిల్లలు కావాలన్నారు. నేను వీడియోలు తీసి పెడితే మొత్తం రాష్ట్రం అంతా చూస్తారు. పలానా సుండుపల్లి సంత జరుగుతుంది ఉన్నాయి అని చెప్పేదానికి. తెల్ల ఉన్నాయా? గూడూరు పిల్లలా? సరే, నీ ఫోన్ నెంబర్ చెప్పా. 99 08 42 65 21. మీ పేరునా? ఏ ఊరు? మొరంగిందపల్లి, గురిగించుకుంటా, సుండుపల్లి దగ్గర. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినాడు. అన్న దగ్గర ఒక 25 అయితే ఉన్నాయంట పొటేన్లు. నెల్లూరు జుడిపి పిల్లలు. ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ వీడియోలు ఇస్తారు, తీసుకోవచ్చు. ఇది వచ్చి 24,500 అయితే చెప్తున్నాడు. అంటే 1 year పిల్లలు అనమాట. జత 2 కలిపి 24,500. 24 అయితే 500 రూపాయలు అనమాట. అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో చూద్దాము. అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో కనుక్కుందాము. నా ఏం రేటు కడుగుతా? 8,700 అడుగుతాను. ఏది అదొకట? చూడండి, 8,700కి అయితే అడుగుతున్నాడు. 8,700కి అయితే అడుగుతున్నాడు. సేమ్ రెండు ఇంచుమించు 100 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అంతే. వయసు వచ్చేసరికి దగ్గర ఒక సంవత్సరం పైన 1 నెల ఇటు అటు ఉండొచ్చు.
వెయిట్ వచ్చేసరికి ఒక 13 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 30 కిలోలు అట్టు పడతాయి. 8700 8700 8,700 రూపాయకి అయితే వ్యాపారం నడిగింది. ఇది ఒకటి మాత్రం. ఇది వచ్చి సేమ్ అంతే 100 రూపాయలు ఇటు తేడా ఉంటుంది అనమాట. 8700 వ్యాపారం అయితే జరుగుతుంది. ఒక 100 రూపాయలు ఇటు తగ్గిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, వీడియో ఎక్కడవుతారో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి లోపల కట్టలు ఉన్నాయి, కొన్ని కట్టల్లోకి అయితే పోదాం మనము. వ్యాపారం అయితే జరుగుతుంది, వ్యాపారం టైం ఇది. అన్నా ఇది ఎవరిదినా అయితే ఒకసారి చెప్పునా, ఏం రేటు చెప్తా ఉన్నారు? ఏమి అన్నా చెప్పడమా? ఏం రేటుకి అడుగుతానరా? 22 అడుగుతానరా? పొట్టేలే కదా గొర్రె పొట్టేలే కదన్నా? అర్జున్ నా పొట్టేల గొర్రె ఎంత కడతాంటారన్నా? కొన్నారా? ఎంత కొన్నారా? 16,000 కొన్నారు. నా జోకులు వేయద్దా, నా వీడియో చూస్తారా? 16,000కే ఫ్రెండ్స్. అయితే చూడండి, హోటల్ అయితే వ్యాపారం అయితే అయిపోయింది. 16,000తో అయితే కొన్నారంట, కొనేసారు కదా. 16,000 ఎంత పడుతుందా వెయిట్? 22 కిలో పడుతుంది. ఎంత మాంసం ఎంత పోతుంది కిలో ఇక్కడ? 800. ఫ్రెండ్స్ చూడండి, 16,000కి అయితే వ్యాపారం అయిపోయిందంట. 16,000 16,000కి వ్యాపారం ముడించి 16,000 పెద్ద పొట్టేలు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూద్దాం. పొట్టేళ్ళు అయితే పెద్ద పొట్టేళ్ళు అయితే వ్యాపారం అయితే జరుగుతుంది. పొట్టేళ్ళు చూడండి సరే, వ్యాపారం అయితే జరుగుతుంది. చూద్దాం ఏమి రేటుకి ఉన్నారు, ఏమి పరిస్థితి అనేసి అడుగుదాం మనము డైరెక్ట్గా. ఇదైతే 1 2 3 6 7 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి ఒక సంవత్సరం మీద జరిగి ఉండొచ్చు అనుకుంటాను. ఏం రేటుకి వ్యాపారం అయింది కనుక్కుందాం. ఎవరేనా ఆయన? అయిపోయిందన్న వ్యాపారమా? వ్యాపారం అయిపోయిందనా? 22.5తో అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, 22,500 అయిపోయిందంట వ్యాపారము. 22,500తో అయిపోయింది వ్యాపారము. ఏది వచ్చేసరికి సంవత్సరం పైన ఒక 2 నెలలు జరిగి ఉండొచ్చు. వెయిట్ వచ్చేసరికి 15-16 కేజీలు అయితే పడతాయి యావరేజ్గా. లైవ్ వెయిట్ వచ్చేసరికి 35-40 ఆ మధ్యలో వస్తుంది. 22,500 22,500 రూపాయలు 2 జోడీ జత వచ్చేసరికి వ్యాపారం అయిపోయింది. 22,500తో అయిపోయింది అనమాట. మీకు యావరేజ్గా ప్రైస్ వచ్చేసరికి 22,500 ఇదే అనమాట. ఈ కట్టలో ఈ ఎర్రపుటెండ్లు ప్రైస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కట్ట ఉన్నాయి. ఈ కట్ట చూద్దాం ఒకసారి. ఈ కట్టలో చాలా ఉన్నట్టున్నాయి. ఏమి రేటు పోతుంది, ఏమి రేటు చూద్దాం. అవైతే ఇది సేమ్ ఒకటిగా ఉన్నాయి, కాస్త పెద్దగా ఉన్నట్టున్నాయి. 22,500. ఇవి వచ్చేసరికి ఏం రేటు అనేసి మనం డైరెక్ట్గా అన్నానికి అడుక్కుందాం. మొత్తం ఎర్రపొటేళ్ళు అండి, చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీకు. ఇక్కడైతే మొత్తం సుండుపల్లి సంత అంటేనే ఎర్రపొటేళ్ళు మార్కెట్ అనమాట. ఇక్కడ ఎర్రపొటేళ్ళు ఫేమస్. నా మీయే కదనా? ఎన్నుడైనా? 24 కూడా. మొత్తం అన్ని పొటేళ్ళే కదా. ఎంత ఏజ్ ఉంది నా ఒక్కో పొటేళ్ళకి? 9 నెలలు, సంవత్సరం లోపల పిల్లడు. చూడండి 1 ఇయర్ లోపల 9 మంత్స్ అట్లా చెప్తున్నాడు. అంతా మొత్తం పెద్ద కట్ట అయితే ఉండదు. జత ఏం చెప్తాను? 20,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి 20,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. 1 ఇయర్ పొటేన్లు అంతా ఒక 15 కిలోలు, 16 కిలోలు, 17 కిలోలు అటు పడచ్చు. 15-17 మధ్యలో పడచ్చు. 20,000 ఒక్కొక్కటి 10,000 చెప్తున్నాడు ఫ్రెండ్స్. 10,000 రూపాయలు 1 10,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. ప్రతి సంతకైతే వస్తాడు అన్న. ఫోన్ నెంబర్ తీసుకుందాం. నా ఫోన్ నెంబర్ చెప్పండి. 830-90-25-875. ఏం పేరన్నా? ఆదర్భాష. లాస్ట్ వీడియోలో కూడా ఇచ్చినాం మీ నెంబరు. చేశారా? చేస్తే ఏమన్నా ఉంటే డైరెక్ట్ మీరే మాట్లాడుకోండి. నెంబర్ వీడియోలు ఇచ్చి ఆదిలాబాద్ నుంచి. ఓకే ఓకే. మీకు ఏమన్నా వ్యాపారం కుదిరింది అనుకుంటే మాట్లాడుకొని మీరు డీల్ చేసుకోవచ్చు. బక్రీద్ వరకు కావాలన్నా? సరే చేస్తూ ఉంటారు. మీరు ఏమన్నా ఉంటే మీకు అనుకూలంగా ఉంటే చూడండి. ఫ్రెండ్స్ అయితే చూడండి, అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాను.
ఎక్కడే మన సుండుపల్లి అవైలబుల్లో ఉంటాడనమాట. సుండుపల్లి అంటే ఫ్రెండ్స్, సుండుపల్లి అంటే రాయచోడికి, పీలేరుకి, కోడూరుకి సెంటర్ వస్తుంది అనమాట. ఫోన్ నెంబర్లు అయితే కొన్ని వీడియోలు ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే చూసి తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే 2 మేకప్ పోతులు అయితే ఉన్నాయి, చూద్దాం ఇవైతే ఏం రేట్ చెప్తున్నాడో ఏమి. ఇవైతే 2 పోతులు. అన్నా మీయే కదనా? కొన్నారా అమ్మతా ఉండరా? కొన్నారు. ఏం రేటు కొన్నారా? 14,500 కొన్నారు. ఓకే, కొనిండే రేటు చెప్తే చాలు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 2 పోతులు 14,500 రూపాయలకి అయితే కొన్నారట. ఎంత పడుతుందా వెయిట్? 11,000 పడుతుంది ఒకటి. అంత సంవత్సరం ఉంటుందా? సంవత్సరం ఉంటుంది ఒకటి? ఉండదు, 8,000 అటు ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, 14,000 14,000 రూపాయలు, 14,000 రూపాయలు అయితే జత చెప్తున్నాడు. ఒక్కోటి 7,000 రూపాయలు అనమాట. ఒక్కొక్కటి 7,000కి అయితే కొన్నారట. అన్నా 10,000 కడుతుంటారు. 1,000 రూపాయలు లాభం వస్తుంది కదా, ఇచ్చేయచ్చు కదా. మేపుకుంటారా మీరే? ఓకే, వెరీ గుడ్. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే 15,000కి కూడా అడుగుతున్నారట, 1,000 రూపాయలు లాభానికి. అయినా కూడా మేము ఇవ్వడం లేదు అంటున్నాడు. సంవత్సరం పిల్లలు అనమాట. 7,000 రూపాయలు ఒకటి, మంచిగానే పడింది, పర్వాలేదు. నెక్స్ట్ అయితే ఈడ కట్టు ఉన్నాయి, ఈ కట్ట చూద్దాము. ఈ కట్ట అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం రేటు పోతున్నాయి ఏమేమి చూపిస్తాను కూడా. ఈ కట్టలో అయితే 1 2 3 4 5 6 7 8 అంటే దగ్గర దగ్గర 10 2 20 యూనిట్లు ఉన్నాయి, 10 జతల యూనిట్లు ఉన్నాయి. అయితే వ్యాపారం జరుగుతున్నాయి. ఒకసారి చూద్దాం, డైరెక్ట్గా మనం రైతులను అడుగుదాము. వ్యాపారం ఏంటి, ఏం రేటు కొన్నారు లేదా చెప్పడం అయితే ఏం చెప్తారో కనుకుందాం. అన్నా ఎవరి అన్నా? మీ అన్నా? ఎన్నుడైనా? 15 ఉన్నాయి. ఏం చెప్తానన్నా జత? 19,500 చెప్పావు. ఎంత కడుగుతాడన్నా? 17,500 కడుతుంటారు. ఫ్రెండ్స్ చూడండి, 15 బొటన్లు అయితే ఉన్నాయి. డైరెక్ట్గా అయితే అన్న మనకు రేటు చెప్పాడు. 19,500కి అయితే చెప్తాడు రేటు. చెప్పడము 17,500కి అయితే అడుగుతానట. వ్యాపారం అయితే జరుగుతుంది. 19,500 రేట్ అయితే చెప్తాడు. ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 17,500 అనమాట. 19,500 చెప్తే 17,500కి అడుగుతాను అనమాట. చూడండి, ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 11,500 రూపాయలు చెప్తాను అనమాట. ఎవరన్నా ఇప్పుడు చూస్తే ఒక ఏజ్ వచ్చి ఒక 6 లేదా 7 నెలలకి అయితే అట్లా ఉంటాయి. వ్యాపారం అయితే జరుగుతుంది. 17,500 అడుగుతానంటే ఒక 500 రూపాయలు ఇటు అవుట్ అయిపోతుంది అనమాట. ఒక 18 లేదా 100 రూపాయలు ఇటు అవుట్ అయిపోవచ్చు. చెప్పడం అయితే 19,500 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈ వీడియో అనమాట. సుండుపల్లి సంతలో ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వచ్చి ఒకే వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో చేద్దాం, పార్ట్ 2 చేద్దాం అనమాట. మీకు అంచనాగా రేట్లు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేస్తాను, ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలోకి తెలుపుదాం. ఓకే, థ్యాంక్ యూ అండి.